ఇప్పుడు అవి ఏం చేయబడ పోవాలి సిఏ సాగర్తో మాట్లాడతాను ఏముండదు సార్. ఇప్పుడు మామూలు సార్ నేను ఇప్పుడు మా బీసీ కులాల గురించి మేము రాష్ట్రం మొత్తం అంతా తిరిగి పోరాటం చేసిన తప్పండి. మాకు రెండోది ఏం కదా సార్, మా ఎస్సీ బీసీకి ఏముంటాయి సార్, ప్యాటర్న్లు అన్నీ ఎవరిస్తారు? మా యానాన్ని వందల కొద్ది ఎకరాలు ఎవరు, పెద్ద పెద్ద ఎస్టేట్లు ఎవరు, పెద్ద షాపింగ్ మాల్స్ ఎవరు సార్? మాకు ఏమైనా ఉంటాయండి సార్? తప్పేం లేదు, రావచ్చు. బట్ ముందు పర్మిషన్ తీసుకొని ఇంకో రోజు వస్తే నేనే మీ పక్కన ప్రొడక్షన్ ఇవ్వగలను. ఇప్పుడు అలాగే సార్, ఇప్పుడు మేము అడిగింది ఏమీ లేదు సార్. ఇక్కడ వీళ్ళు ఉన్నారండి, ఇక్కడ జరుగుతున్న అన్యాయం ఏంటంటే అండి 48 రోజులు దాదాపు 50 రోజులు అయిపోతుందండి. వాడు ఎలా బతకాలి మీరే చెప్పండి. ఒక మత్స్యకారుడు డైలీకి ఆటకి వెళ్ళకపోతే కానీ ఆడికి తిరం అవ్వదు, మా కమ్యూనిటీ వాళ్ళు తిరం అవ్వదు. వీళ్ళ బతుకులు ఏం చేయాలి ఏమంటే? ఈ అనితమ్మ గారు ఉన్నారండి, పాపం అనితమ్మ గారు మాత్రం ఏం చేస్తుందండి? ఆవిడ గతంలో ఉన్నప్పుడు ఆవిడ ఏం పోరాటం చేసిందండి? ఏమంటే ఇక్కడ ఏరియాలో ఆ ఎట్రో కంపెనీ కట్టడం వలన గర్భసంచులు పోతున్నాయి అన్నది, కిడ్నీలు పోతున్నాయని చెప్పారు. ఏమంటే క్యాన్సర్ వస్తాయని ఆవిడే చెప్పింది. ఇప్పుడు ఆవిడే మా బీసీ ఎస్సీ కులాలకు చెందిన మహిళే మాట్లాడలేకపోతుంది ఇవ్వాలండి. మేము ఏం మాట్లాడడం చెప్పండి సార్. సార్ ఏం లేదు, ఇంకోసారి మీరు రావచ్చు. ఇంకోసారి కదా సార్, ఇంకో ఫోన్ మీద పర్మిషన్ కదా సార్, నిర్బంధంగా రావచ్చు. ఇప్పుడు అలాగే సార్, చిన్నప్పుడు నేను ఏం కాదండి, మా ప్రజలకు ఒకసారి తెలియచేయడానికి అంతే అండి. మా ప్రజలకు తెలియజేసి ఇప్పుడు ఒరే బాబు మీరు ఇలా చేయటం మా వాళ్ళు కూడా చేయటం తప్పండి. అది 50 రోజులు చేయటం వల్ల మా వ్యవస్థ నాశనం అయిపోతుంది తప్ప, మా జీవితాలు పోతాయి తప్ప ఏమవుతుందండి? ఎవరికి ఏముండవండి, అన్ని ఫ్యాక్టరీలు కట్టేస్తారు సార్. ఇప్పుడు వైసీపీ ఆధ్వర్యంలో శాంక్షన్ అయినాయండి ఈ ఫ్యాక్టరీలు అన్నీ. ఏమంటే ఇప్పుడు టీడీపీ వచ్చేటప్పుడు ఏం అన్యాయం జరుగుతుంది, ఇక్కడ ఏ విధమైన అన్యాయం జరుగుతుందో మా ప్రజలు చెప్పేటప్పుడు ఆలోచించాలి కదా సార్. మేము మనుషులే కదా సార్. ఏమంటే ఇప్పుడు అలాగే కదా సార్, ప్రతి ఒక్కరు కూడా భార్య భర్తలు బతుకుతున్నారంటే ఎందుకు బతుకుతారండి? పిల్లలు గర్భసంచులు పోతాయండి. ఈ పోతున్నప్పుడు ఏం చేయాలి? ఆ మేడమే చెప్పింది. ఎవరు? మీ హెచ్ఎం గారే చెప్పారు, చెప్పలేదండి ఆవిడ. ఇప్పుడు తమ్ముడు తప్పకుండా రావచ్చు, ప్రజలతో మాట్లాడవచ్చు, వాళ్ళ కష్టాలు పంచుకోవచ్చు. ఇప్పుడు మీ తరపున ఏమైతే మీకు మాట్లాడే హక్కు ఉందో తప్పకుండా మాట్లాడవచ్చు. బట్ అది ముందస్తు మాకు పర్మిషన్ తీసుకుని, ఎందుకంటే సెక్షన్ పోలీస్ యాక్ట్ అమలు ఉంది కాబట్టి ఒక పర్మిషన్ డిఎస్పీ గారికి నేను పలానా తేదీన వస్తాను అని ఒక లెటర్ రాసేసి కాకపోతే మన కుర్రోళ్ళు ఇచ్చిస్తే రేపు సిపిఎం వాళ్ళు వస్తామని పర్మిషన్ ఇచ్చి అడిగారు, సార్ ఇచ్చారు, రేపు వస్తున్నారు. ప్రీవియస్ గా రామచంద్ర గారు వస్తామని ఇచ్చారు. నాయకులు వస్తామని ఇచ్చారు. అంటే ఏం లేదు, ముందస్తు పర్మిషన్ తో పెద్ద నాయకులకి ఇస్తారండి. మేము మీరు ఏమన్నా 100 మంది వచ్చి ఆపిన పర్లేదు, నేను ఒక్కడే కదండి. నేను అప్పుడు అలాగే నేను 1% అని నేను వచ్చింది. నేను ఇప్పుడు అలా కదండి, మేము ఏమన్నా సరే అండి మా ఓల్డ్ని ఒరే ఇది చేసేది కరెక్ట్ కాదు. ఏమండి మీ ఎమ్మెల్యేలు ఇంటికి పోయి చేయాలి సార్. ఇది అచ్చునాడు ఇంటికి పోయి చేసి మా ఎవరన్నా అయ్యన్న పాత్ర ఇంటికి వెళ్ళి చెయ్యాలి, మా యనమల రాకేష్ ఇంటికి వెళ్ళి చేయాలి. వాళ్ళు మాట్లాడాలి కానీ మేము మాట్లాడితే మాకు ఏమవుతుందండి? అంటే ఏం లేదు సార్, దగ్గర దాకా వచ్చాను. నేను కాకినాడ నుంచి వచ్చాను సార్. నేను పెద్ద దూరంగా వచ్చాను. మా మత్స్యకారులు నాశనం అయిపోయారు సార్. మా జీవితాలు పోయాయి సార్. మీరే సహకరించాలి.